ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ మనసారా దీవిస్తూ మీ క్షేమాన్ని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. అంతా బాగున్నారా? ఈ శుభవేళ మనం చాలాసార్లు మనుషులు ఇస్తానన్న ఉద్యోగం కొరకు, రావాల్సిన పైకం కొరకు, పెళ్లి సంబంధం కొరకు ఏదేదో ఆ సమస్యలు జరగాలి అని మనం కనిపెడుతూ ఉంటాం. ఒక మాట చెప్పనా, వాళ్ళు మాట ఇచ్చారండి, ఆ మాట ఇప్పుడు నెరవేరుస్తారో అర్థం కావట్లే. నేను సెలెక్ట్ అయ్యానండి, కానీ నాకు ఆర్డర్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియటంలే. కొన్నిసార్లు వాళ్ళు పైకం తీసుకున్నారు, ఇస్తారు అంటున్నారు, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అది నాకు అర్థం కాని పరిస్థితిలో కనబడుతుంది అని చెప్పి కాలయాపన జరిగినప్పుడు కంగారు పడతాం. కాలయాపన జరిగినప్పుడు వేదన పడతాం. కాలయాపన జరిగినప్పుడు ఇక మరొక మార్గం లేదేమో, నా రాత ఇంతేనేమో అంటూ విసుగు చెంది చతికిలబడిన అనుభవంలోకి వస్తాం. కానీ మీకు విషయం చెప్పనా, ఎవరైనా సరే నీకు మాట ఇచ్చి నెరవేర్చకపోవచ్చు. ఎవరైనా నీ కార్యాలు చేస్తామని నిర్లక్ష్యం చేయవచ్చు. ఎవరైనా నేనున్నానని చెప్పి ఆదరించకుండా తప్పించుకు తిరగవచ్చు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ఆయనే మనం ఆరాధన చేసే దేవుడు. ఆయన ఎవరు అంటే, నీ కార్యం ఏదైనా, నీ వ్యాజ్యం ఏదైనా, నీ సమస్య ఏదైనా ఆయన చేతుల్లో పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి న్యాయం కోరొకరు నిలబడితే ఆయన మాటిచ్చి దాన్ని అక్షరాల అమలు చేస్తాడే తప్ప ఆయన ఆలస్యం చేసేవాడు కాడు. మనం ఆయనకు ఒక వ్యాజ్యం అప్పగించామనుకోండి, అయ్యా నా కుటుంబంలో పిల్లల కాపురం బాగుండలేదు, శోధకుని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అంటూ న్యాయం కొరకు విన్నపాన్ని తీసుకెళ్ళి ఆ న్యాయస్థానంలో దేవుడి దగ్గర పెట్టామనుకోండి, మోకరించి చెప్పావు కదా, ఆయన విన్నాక చేస్తాను అంటాడు. అన్న తర్వాత ఎప్పుడు చేస్తాడు అని నువ్వు కంగారు పడక్కర్లా. ఆయన ఎవరు అంటే మాటిచ్చి నెరవేర్చేవాడు. ఈరోజు ఆ మాట చెప్పడానికి సంతోషపడతావన్నా. చాలాసార్లు నీకున్న పోరు, వేదన, కలవరం, దాని నుంచి విడుదల పొందాలనుకుంటున్నావు, సమాధానం కలగాలని కోరుకుంటున్నావు. నీ అనారోగ్య సమస్య అయినా, అప్పుల సమస్య అయినా ఏదైనా ఆయన దగ్గర పెడితే ఆయన ఆలకించి ఆలస్యం చేయకుండా, జాప్యం చేయకుండా నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఆ వాక్యం చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాటిచ్చి స్థాపించకుండానా అంటూ సంఖ్యాకాండం 23:19 ఉన్న మాట ఏమిటంటే, చెప్పి చేయకుండానా, నరుడు కాదుగా, చెప్పాడు అంటే చేస్తాడు. నీకు వాగ్దానం ఇచ్చాడంటే ఆలస్యం కాకుండా పని త్వరితగతిని పూర్తి చేస్తాడు. అంటే ఇప్పుడు మనం ఆరాధన చేసే దేవుడు చేస్తానులేని సంవత్సరాలు గడిపేవాడు కాదు, మనం నిర్లక్ష్యం చేసేవాడు కాదు, మనల్ని అలక్ష్యం చేసేవాడు కాడు. ఆయన రోషంగా పని మీద ఉంటాడట. బైబిల్లో ఒక వాక్యం ఏముందో తెలుసా, నా ప్రజలు నా దగ్గరకు వచ్చి నా దగ్గర మొరపెడుతున్నారు, యెషయా చిగురు దగ్గర మొరపెడుతున్న ఆ ప్రజలను నేను వేగరమే లేస్తాను అని దేవుడు లేచి బయలుదేరాడట. ఆ మాట ఎంత ముచ్చటగా ఉందండి. ఓసారి దావీదు మహారాజు కూడా శత్రువులు వస్తే, అయ్యా వెళ్ళమంటావా, యుద్ధానికి వద్దంటావా అని ఆయన దగ్గర విచారణ చేసి తన సమస్యకు సమాధానం కొరకు వేచి ఉన్నాడు. వెంటనే ఆయనేమన్నాడు తెలుసా, వెళ్ళబాకు, నేను కూడా నీతో బయలుదేరి వస్తా. ఆహా, ఎంత ముచ్చటగా ఉందండి. అంటే నీవెప్పుడైతే నీ సమస్యలని ఆయన పాదాల దగ్గర పెట్టి భారాన్ని ఆయన మీద మోపి, ఈ ఉద్యోగ విషయమయ్యా, వ్యాపార విషయమయ్యా, ఆరోగ్య విషయమయ్యా అని నీ వ్యాధ్యానైనా నీ సమస్యను ఆయనతో చెబితే ఆయన వెంటనే ఆ కార్యాన్ని బుధాన వేసుకుని చూస్తా చేస్తా అనకుండా లేస్తా అంటాడు. అంటే ఆయన బయలుదేరి వచ్చాడు అనుకోండి, నీతో కూడా నీ కార్యాలు ఎంత వేగమవుతాయి, ఎంత క్షేమంగా నెరవేర్చబడుతుంది. ఎందుకో ఈ మాట ఒక సేవకుడుగా చెప్పడానికి ఇష్టపడుతూ, ఇంతకాలం మీ కార్యాలు ఆగిపోయినా, జరగకపోయినా, నెరవేర్చబడకపోయినా ఈరోజు ఈ వాక్యాన్ని విశ్వసించి ప్రార్థన చెయ్యండి. చెప్పి చేయకుండానా
ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా? చేయగలిగిన వాడేగా. ఈ రోజున మీ ఇంట్లో ఆ కార్యం జరగబోతా ఉంది. విశ్వసించండి, ప్రభు జోక్యం చేసుకుంటున్నాడు. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందన. కృపగలిగిన దేవ, వారి పక్షాన కార్యం చేయండి. మాటిచ్చి నెరవేర్చేవాడు, జాప్యం లేకుండా, ఆలస్యం కాకుండా, వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ కార్యాలు సఫలం చేసి సంతోషించేట్టుగా కృప చూపి బిడ్డల చదువులు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాలు, చేతి పని, కష్టార్జితాన్ని, ఆరోగ్యపరంగాను, ఇంట్లో జరగాల్సిన వివాహాలు, చదువులు, అన్ని విషయాలు మేలు చేయండి. నోటి నిండా నవ్వు కలిగి రక్షణతో వర్ధిల్లే భాగ్యం దయచేయండి. యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.